వెల్కమ్ టు స్పాట్లైట్. ఓరుగల్లు మళ్లీ వైభవం సంతరించుకోబోతోంది. కాకతీయుల కళా వైభవానికి, ప్రతాపానికి ప్రతీక అయిన వరంగల్ను చారిత్రక నగరంగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని 12 నగరాల్లో ఒకటిగా గుర్తించి అభివృద్ధి చేసేందుకు రెడీ అయింది. జాతీయ వారసత్వ నగర అభివృద్ధి యోజన పేరుతో ఓరుగల్లును రక్షించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మన ఓరుగల్లుతో పాటు ఏపీలోని అమరావతికి మంచి రోజులు రాబోతున్నాయి. దీనిపై V6 స్పాట్లైట్. గణపతి దేవుడు పునాది వేసిన ఓరుగల్లు శిథిలమైపోయింది. రాణి రుద్రమదేవి పెంచి పోషించిన కళా వైభవం చరిత్రకే పరిమితమైంది. ప్రతాపరుద్రుడు పూర్తి చేసిన ఓరుగల్లు ఏళ్లు గడిచే కొద్దీ దాని ప్రతిష్టను కోల్పోయింది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కాకతీయుల కళా వైభవాన్ని కాపాడుకునేందుకు ఇన్నేళ్లకు అవకాశం వచ్చింది. చారిత్రాత్మక నగరానికి పూర్వవైభవం రాబోతుందా? కాకతీయుల కిల్లా మెగా టూరిజం అవిరించబోతుందా? చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఓరుగల్లుపై అభివృద్ధికి సంకల్పించిన నేపథ్యంలో ఆ కట్టడాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసొచ్చే ప్రయత్నం చేద్దాం. ఓరుగల్లు అదే ఇప్పుడు వరంగల్గా మారింది. 12 నుంచి 14 శతాబ్దాల మధ్య అద్భుతంగా రూపుదిద్దుకుంది ఓరుగల్లు. ఓరుగల్లు ఎన్నో చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం. కాకతీయ కీర్తి తోరణాలు, స్వయంభూ శివాలయం, ఏకశిల గుట్ట, గుండు చెరువు, కుష్మహల్ లాంటి చారిత్రక కట్టడాలెన్నో. రామప్ప కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, ఏకశిలా నగరం, రామప్ప సరస్సు, 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఓరుగల్లు కళా సంపద, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం ఆధునిక ప్రపంచానికి ఆదర్శం. తెలంగాణలో దాగి ఉన్నటువంటి, ప్రపంచంలో లేనటువంటి అద్భుత కళాఖండాలు కానీ, శిల్పాలు కానీ, ప్రకృతి సంపద కానీ ఇంకెక్కడ లేదని చెప్పేదానికి ఒక తాత్కారమైనటువంటి ఒక సాక్షాత్తు నిదర్శనమే తెలంగాణ. అందుకే బహుశా సామంతరాజులైనా, ఎవరైనా, మొఘలాయి చక్రవర్తులైనా తెలంగాణ మీద దండెత్తడం, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం దోపిడీ చేసుకుపోయినటువంటి వైనం మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ప్రకృతి తాండవం చేసేటువంటి, ప్రపంచ సుందరీకరణలో ఉన్నటువంటి శిల్పకళా చాతుర్యము, ప్రపంచ హృదయాంతరాల్లో నిలిచిపోయేటువంటి శిల్పకళలు మొత్తం కూడా కేవలం ఒక తెలంగాణ రామప్ప, 1000 స్తంభాల గుడి, తర్వాత కోటగుళ్ళు, ఇట్లా 56 పర్యాటక క్షేత్రాలు మన వరంగల్లోనే ఉన్నవి. చరిత్రను కోల్పోయి, చారిత్రక సంపద శిథిలమై, కళా వైభవం కోల్పోయి, కళా విహీనమైన ఓరుగల్లుకు ఇప్పుడు మహర్దశ పట్టింది. పురాతన నగరాలను పరిరక్షించడంతో పాటు వాటికి పునరుత్తేజం కల్పించేందుకు కేంద్రం నడుం బిగించింది. వారసత్వ నగరాల అభివృద్ధి కోసం వచ్చే ఏడాది నుంచి కొత్త ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం హృదయ్ అనే పేరుతో 500 కోట్ల రూపాయలతో కేంద్రం ఒక పథకాన్ని రూపొందించింది. దానిలో భాగంగా దేశంలో 12 నగరాలను ఎంపిక చేసింది. దానిలో మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరంగల్ నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది. వరంగల్ నగరంకి చాలా పురాతనమైన యొక్క చరిత్ర ఉంది. శాతవాహన సామ్రాజ్యం, అదేవిధంగా అక్కడ పురాతనమైన యొక్క ప్రాచీన కడ్డాలు, 1000 స్తంభాల గుడి, అనేక పురాతన సంస్కృతి యొక్క అవశేషాలు ఉన్నాయి. కాబట్టి ఆ నగరాన్ని ఎంపిక చేయడం ఉపయుక్తమని నేను భావించాను. సుమారు 500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు చెప్పారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు. జాతీయ వారసత్వ నగరాభివృద్ధి యోజన పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కింద దేశంలోని 12 నగరాలను ఎంపిక చేశారు. వాటిలో తెలంగాణలో వరంగల్, ఏపీలో అమరావతితో సహా అమృత్సర్, వారణాసి, గయా, పూరి, అజ్మీర్, వేలాంగణి, మధుర, కాంచీపురం, ద్వారకా, బదామి ఉన్నాయి. సాంస్కృతిక పరంగా, ధార్మిక పరంగా ఘనమైన వైవిధ్య వారసత్వానికి ప్రతీకగా నిలిచిన నగరాలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాక ఈ జాబితాలోకి మరిన్ని నగరాలను చేర్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నగరాల్లో వారసత్వ, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. మన ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు మన పూర్వీకుల ఘనతను వచ్చే తరాలకు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమంటోంది కేంద్రం. వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్న ఈ ప్రాజెక్ట్ మొదటి దశ 3 నుంచి 5 ఏళ్ల వ్యవధిలో నగరాల అభివృద్ధి ఉంటుందని కేంద్రం ప్రకటించింది. దీనికి ఆయా నగరాలు సమగ్ర నివేదిక సమర్పిస్తే నిధులన్నింటినీ కేంద్రమే ఇస్తుంది. పురాతన వారసత్వ సంపదను పరిరక్షించడానికి
ఆ పట్టణాలకు పర్యాటకులు ఎక్కువగా వచ్చేట్టుగా నగరంలో పౌర సదుపాయాలు మెరుగుపరిచేట్టుగా వాటిని అభివృద్ధి చేయడం కోసమని, ఆ వారసత్వాన్ని కాపాడడం కోసమని, ఆ నగరాల యొక్క అభివృద్ధికి, ఆ పురాతన కడ్డాల పరిరక్షణకు, మన వారసత్వ సంపదను కాపాడుకునేందుకు ఏమేం చేయాలనే సలహాలు తీసుకోవడం జరిగింది. ఒక వర్క్షాప్ లాగా. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ సలహాలన్నింటినీ సంపుటీకరించి ఈ పథకాన్ని జనవరిలో ప్రారంభించాలని చెప్పని యోచిస్తూ ఉన్నాం. ఓవైపు కాకతీయ కళా వైభవాన్ని చాటి చెబుతూ సంబరాలు జరుపుతున్నాయి. గత ప్రభుత్వాల అలసత్వంతో కోట్లు కుమ్మరించినా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఓరుగల్లు అభివృద్ధిని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ టైంలో కేంద్రం ఇస్తున్న పునరుత్తేజం ఓరుగల్లు పునర్నిర్మాణానికి బూస్టునిచ్చినట్టయింది. రామప్ప గుడికి 800 ఏళ్లు, 1000 స్తంభాల గుడికి 750 ఏళ్లు, రాణి రుద్రమ పట్టాభిషేకానికి 700 ఏళ్లు. ఓవైపు కాకతీయ ఉత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు కేంద్రం తీపి కబురు. దాంతో ఓరుగల్లు ఫ్యూచర్పై ఆశలు మొదలయ్యాయి. శిథిలమైన కళా వైభవానికి మంచి రోజులు రాబోతున్నాయా? ఓరుగల్లు తెలుగు ప్రజలందరినీ ఏకఛత్రం కిందకి తెచ్చి పాలించిన కాకతీయుల రాజధాని నగరం, అసలు సిసలైన తెలంగాణ నగరి. క్రీస్తు శకం 12-14 శతాబ్దాల మధ్య పరిపాలన సాగించిన కాకతీయుల రాజ్యానికి ఓరుగల్లు రాజధాని. కాకతీయుల కళా వైభవానికి సుమారు 900 ఏళ్లు. అప్పటిదాకా హన్మకొండ కేంద్రంగా పాలన సాగినా రాజధానిని గణపతి దేవుడు ఓరుగల్లుకు మార్చాడు. ఆయన హయాంలో ఓరుగల్లు నిర్మాణం మొదలైంది. గణపతి దేవుని పరిపాలనా కాలం 1199లో మొదలై 1262 వరకు సాగింది. ఆ టైంలోనే రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి, కోటగుళ్ళు, రామప్ప చెరువు లాంటి నిర్మాణాలు మొదలయ్యాయి. గణపతి దేవుడు మొదలుపెట్టిన ఓరుగల్లు కళా వైభవాన్ని రాణి రుద్రమదేవి పూర్తి చేశారు. కాకతీయుల కళా వైభవాన్ని ఇటలీ యాత్రికుడు మార్కోపోలో ప్రపంచానికి చాటి చెప్పారు. దాంతో అప్పటి టెక్నాలజీ, కాకతీయులకున్న కళా పోషణ బయటి ప్రపంచానికి తెలిసింది. ఓరుగల్లు కోట మొత్తం 3 ప్రాకారాలతో నిర్మించబడింది. ఇప్పుడది శిథిలాల రూపంలో కనిపిస్తుంది. దాదాపు 19 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో నిర్మించబడింది కోట. ఇక వరంగల్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలంపేట అనే ఊరి దగ్గర రామప్ప దేవాలయం నిర్మించారు. అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించిన రామప్ప అనే శిల్పి పేరు మీదే ఈ దేవాలయాన్ని రామప్ప ఆలయంగా పిలుస్తుండడం విశేషం. కాకతీయ వంశానికి చెందిన రేచర్ల రుద్రుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇదిలా ఉంటే కాకతీయ సామ్రాజ్యం సుసంపన్నంగా ఉండటంతో మొఘల్ పాలకుల కన్నుపడింది. దాంతో వరుస దాడులు చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. 15వ శతాబ్దంలో మొఘల్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది ఓరుగల్లు. కాకతీయులతో పాటు నాటి కళా వైభవం కళా విహీనమవుతూ వచ్చింది. ఓరుగల్లు కళలకు కానాచి అనంటే ఈ 60 ఏళ్ల పాలన లోపల కానరాకుండా పోయినటువంటి వైనం మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఎక్కడైతే కళలు, కళాకారులు, కవులు, సాహిత్యం పూజించబడుతుందో, ఆరాధించబడుతుందో, పోషించబడుతుందో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అని చెప్పడానికి ఒక నిదర్శనం కాకతీయుల పరిపాలన అని చెప్పక తప్పదు. ఇక్కడి నుంచి పీఠాపురం, నెల్లూరు వరకు పరిపాలించారు అంటే కాకతీయులు 750 సంవత్సరాలు నిర్విఘ్నంగా పరిపాలించారు అని అంటే సుభిక్షంగా అందరినీ యోగక్షేమాలు చూశారు అనేది ఒక నిదర్శనం చెప్పక తప్పదు. అయితే కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఓరుగల్లు ఇప్పటికీ చెక్కు చెదరని విశేషాలతో పర్యాటకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కాకతీయులు ప్రజల సంక్షేమం కోసం ఆరాటపడ్డారు. అందుకే కాకతీయుల కాలంలో ఎక్కువగా గొలుసుకట్టు చెరువులు, దేవాలయాల నిర్మాణాలు, పట్టణాల అభివృద్ధి జరిగాయి. కాకతీయులు ఎక్కువగా శిల్పకళ సంపదను పోషించారు. ఆ శిల్పాలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఓరుగల్లు అద్భుతమైన శిల్పకళా సంపదకు కేంద్రమైంది. వెంట్రుక దూరే కళాఖండాలు ఖండాంతర వాసులను సైతం అబ్బురపరిచాయి. అయితే శిథిలమైన శిల్పాలు ఇప్పుడు వెక్కిరిస్తున్నాయి. కాకతీయ రాజులు చాలా బెనెవలెంట్ రూలర్స్. వాళ్ళ పరిపాలనలో ఎక్కువ ప్రాధాన్యత అగ్రేరియన్ ఎకానమీ, రూరల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి పెద్దపీట వేశారు. అందులో ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో వాటర్ బాడీస్, రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఆ రిజర్వాయర్స్ని కమెమరేట్ చేసుకోవడం అని చెప్పి టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఆ టెంపుల్ చుట్టూ టౌన్షిప్ డెవలప్ చేయడం అనేటటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి ట్రిపుల్ కాన్సెప్ట్. అందులో ముఖ్యంగా మన 1000 స్తంభాల గుడి, అదేవిధంగా రామప్ప టెంపుల్, అదేవిధంగా గన్పూర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, మన వరంగల్ ఫోర్టు, ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయ కట్టడాలు. రామప్ప గుడి నిర్మాణానికి 800 ఏళ్లు, 1000 స్తంభాల గుడికి 750 ఏళ్లు,
రాణి రుద్రమ పట్టాభిషేకానికి 700 ఏళ్లు పూర్తవడంతో గత ఏడాది నుంచే కాకతీయ ఉత్సవాలను మొదలుపెట్టారు. కాకతీయుల కళా వైభవాన్ని చాటి చెప్పేలా వాటిని నిర్వహించాలనుకున్నారు. అయితే ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో ఆ పనులు నత్తనడకన సాగాయి. తెలంగాణ ఏర్పాటుతో పాటు కొత్త ప్రభుత్వం దీని నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓరుగల్లు వైభవానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయన్న ఆశతో ఉన్నారు పర్యాటకులు. ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరంగా దీనిని చారిత్రక నగరంగా తీర్చిదిద్దేలు. అంటే ఈ నగరం సమగ్రంగా అభివృద్ధి సాధించే దిశలో ఉన్నప్పుడు ఈ యొక్క కట్టలన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనది. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క చారిత్రక నగరాన్ని రామప్ప, పాకాల, లక్నావరము, కోటగుళ్ళు, గణపురము, అదేవిధంగా వేయి స్తంభాల గుడి, గణపేశ్వరాలయం, భద్రకాళి టెంపుల్, అదేవిధంగా కిలా వరంగల్ కోటలో ఉన్న ప్రతి దేవాలయం, కొల్లాపతి గ్రామాలన్నింటి కూడా సుందరంగా తీర్చిదిద్ది ఎక్కడైతే కాకతీయ సామ్రాజ్యం వెలసిల్లిందో ఆ సామ్రాజ్యంలో ఉన్న ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయో వాటి అన్నిటి కూడా గుర్తించి వెలికి తీసి కాపాడుకొని భావి తరలకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కేంద్రం వారసత్వ నగరాల అభివృద్ధిలో భాగంగా వరంగల్ని ఎంపిక చేయడంతో పర్యాటకుల ఆనందం అంతా ఇంతా కాదు. ఒకటేమో వెనిస్ యాత్రికుడు మార్కోపోలో కీర్తించిన నగరం, మరొకటి చైనీస్ యాత్రికుడు హ్యుయాత్సాంగ్ కీర్తించిన నగరం. కేంద్రం గుర్తించిన 2 నగరాలు అంతర్జాతీయ ఖ్యాతి పొందినవే, వారసత్వ సంపదను కాపాడాల్సినవే. వరంగల్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని వారసత్వ నగరంగా ఎంపిక చేసింది కేంద్రం. విగ్రహారాధకుల జన్నత్ అని ప్రఖ్యాత పార్సీ కవి అమీర్ ఖుస్రోచే కీర్తించబడిన మహానగరం ఓరుగల్లు. ఎటు చూసినా ఫౌంటైన్స్ తో కూడిన తోటలు, వాటిలో అరటి, మామిడి, పనస చెట్లు, సంపెంగ, మల్లె, మొగలి పొదలు. పచ్చదనంలోనూ ఓరుగల్లుకు తిరుగులేదు. ఓరుగల్లు చుట్టూ 7 కోటగోడలు, లోపలి రాతి కోటలో రాజసౌధాలు, నగరం మధ్య స్వయం భూదేవుడి ఆలయం, దానికి 4 దిక్కులా హంస శిఖరాలతో శిలా తోరణాలు, వాటి గుండా వెళ్లే 4 రాజవీధులు, ఆ మధ్య వీధిలో వేశ్య వాటికలు. అప్పట్లోనే చాలా కన్స్ట్రక్టివ్ గా కట్టించారు కాకతీయులు. కాకతమ్మ, మైలార దేవుడు, ఏకవీర ఆలయాలే కాదు, జైన శివాలయాలు ఉండేవి ఓరుగల్లులో. నగరానికి పశ్చిమాన హన్మకొండ ప్రముఖ వాణిజ్య కేంద్రం, కాకతీయుల పూర్వ రాజధాని. దొంగైనా సరే, దొరైనా సరే, కళాకారుడి ప్రతిభకి తగిన ప్రతిఫలం కావాలంటే ఓరుగల్లుకే పోవాలని ప్రతీతి. ఇక వారసత్వ నగరంగా ఎంపికైన మరో నగరం అమరావతి. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధి చెందిన నగరం. భారీ బౌద్ధ విగ్రహానికి కేర్ ఆఫ్ అడ్రస్. శాతవాహనుల కాలంలో అమరావతి నగర నిర్మాణం సాగింది. అమరేశ్వర ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్మించిన బౌద్ధ రామాలు చాలా ఫేమస్. నిజానికి ఇక్కడ నిర్మించిన బౌద్ధ స్తూపాలు మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారన్నది చరిత్రకారుల సందేహం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం మధ్య అమరావతి శాతవాహనుల రాజధాని. 3 ప్రాకారాలతో నిర్మించబడిన అమరేశ్వర ఆలయం, పురాతన మ్యూజియం అమరావతిలో ప్రత్యేక ఆకర్షణ. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు అమరేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారని, భారీగా భూముల్ని దానమిచ్చారు అనడానికి శాసనాలున్నాయిక్కడ. అపురూప కళాఖండాలకు నిలవైన చారిత్రక నగరం అమరావతిని బెస్ట్ హెరిటేజ్ సిటీగా కేంద్రం ఎంపిక చేసింది. ప్రాచీనతను, అపురూప కట్టడాలకు నిలవైన అమరావతి ఖ్యాతికి తగ్గట్లు కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది. ఇక్కడి చారిత్రక విశేషాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి అభివృద్ధి కోసం 20 కోట్ల నిధులు కేటాయించింది. పంచరామాల్లో ఒకటైన అమరావతి పుణ్యక్షేత్రం గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ధాన్య కటకం, ధరణి కోటగా పాపులర్. భిన్న మతాలు, సంస్కృతులకు కేంద్రం ఈ ప్రాంతం. కృష్ణానది ఒడ్డున అమరేశ్వర స్వామి ఆలయం ఇక్కడి ప్రత్యేకత. అనేక పురాతన సంస్కృతి యొక్క అవశేషాలు ఉన్నాయి కాబట్టి ఆ నగరాన్ని ఎంపిక చేయడం ఉపయుక్తమని నేను భావించాను. దాని ప్రకారం తెలంగాణలో వరంగల్ నగరాన్ని, ఆంధ్రప్రదేశ్లో అమరావతి, గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి నగరం, దానికి కూడా పురాతన ప్రాచీన చరిత్ర ఉన్నది. బౌద్ధారామాలు ఉన్నాయి. అలాగే ప్రాచీన చరిత్ర కూడా బాగా ఉన్నది. రాబోయే రోజుల్లో రాజధానికి అది దగ్గరగా ఉండబోతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పని నిర్ణయించింది. మొత్తానికి వారసత్వ నగరాలుగా వరంగల్, అమరావతి ఎంపికవడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చరిత్రకారులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల వైభవం కలతప్పుతుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న శిల్ప సంపద శిథిలమైపోతుంది.
సంబరాలతో సరిపెట్టకుండా తెలంగాణ సర్కార్ దృష్టి సారించి కాకతీయుల నాటి శిల్ప సంపదను కాపాడి భావితరాలకు ఈ చరిత్ర అందించాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీడియో నుంచి దిలీప్తో అశోక్, V6 న్యూస్, వరంగల్. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న నగరం ఓరుగల్లు చారిత్రక కళా వైభవానికి చిరునామా. అలాంటి నగరం హెరిటేజ్ సిటీలో భాగంగా మరికొన్ని హంగులు అద్దుకోబోతోంది. ఇప్పటికే గ్రేటర్ సిటీగా మారుతున్న వరంగల్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటోంది. కాకతీయుల కళా వైభవాన్ని కాపాడేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తెలంగాణకు గర్వకారణం. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.